వెనకట ఓ దుకాణం వ్యాపారి సైకిల్ మీద కిరాయి సామాన్ పట్టుకొని వస్తున్నాడట. సైకిల్ ఎత్తు వంపులకు ఎత్తేసినప్పుడు మూటల నుంచి కొంత కుంకుమ రాలి ఓ రాయి మీద పడ్డదట. దాన్ని చూసిన జనము ఆ రాయిని మొక్కుడు మొదలు పెట్టిందట. కొన్ని రోజులకు ఆడ పెద్ద గుడేల్చిందట. ఆగు, అట్లుంటది కొందరు మూర్ఖత్వము. ఆడ కుంకుమ ఎందుకున్నది, ఎవరు చల్లిండ్రు అనే ఆలోచనలు చెయ్యరు. పసుపు కుంకుమ ఉన్నదా పద్ధతి వాడుతూనే ఉంటారు. ఆగు, అట్లాంటిదే గీ ముచ్చట కూడా. రాజు ఇక్కడ హలో అమ్మా తల్లి కాపాడమ్మా చెట్టమ్మా, నీ తొర్ర నుంచి వచ్చిన నీళ్ళ మహిమ కనలేకపోయినాం. చెట్టు తల్లి నీకు 10,000 దండాలు తల్లి. అమ్మా నీ నీళ్లు తాగితే మా కష్టాలు ఎడవాపు తల్లి అన్నట్టు మొక్కుతున్నారు జనాలు. చెట్టు తొర్రల నుంచి వచ్చే నీళ్ల జాగల పువ్వుల దండలు కట్టిండ్రు. కొందరు చెట్టును మొక్కి కళ్ళకు అద్దుకుంటున్నారు. తొర్రల నుంచి వచ్చిన నీళ్లను దోసిళ్ళకు తీసుకొని కొందరు తాగుతున్నారు. ఎంతటి గొప్పతనం ఉన్నదో చూడుండ్రి ఈ చెట్టుకు. నిండు ఎండాకాలంలో ఇట్లా నీళ్లు గాక్కుడంటే చిన్న ముచ్చట కాదు. ప్రకృతమ్మ మనకేమో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నది అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడు మొదలు పెట్టిండ్రట. వెనకట ఎవలోగా కనిపించని చీకట్ల పిల్లిని చూసి అబ్బరా పులి అంటే కడమోళ్ళంతా దాని తోక బారెడున్నది అన్నట్టు వేసిండ్రట ఇక్కడున్నోళ్ళు. పసుపు కుంకుమలు జల్లుడు కొబ్బరికాయలు కొట్టుడు కూడా మొదలు పెట్టిండ్రట కొందరు. అయితే అందరు అట్లనే ఉంటారా? మాయలు మహిమలు ఉండయి, ఏదో ఒక కిట్టుకుంటుంది అని ఆలోచన చేసేటోళ్ళు కూడా ఉంటారు కదా. బోర్ మోటార్లు లేకుండా భూమిల నుంచి నీళ్లు బయటికి రావు కదా, ఎందుకు వస్తాయి అనే ఆలోచన చేసిరట కొందరు. అట్లా ఆలోచించి శోధించి చూస్తే భూమిల నుంచి మున్సిపాలిటీ వేసిన పైప్ లైన్ పలిగిందట. ఆ పలిగిన జాగల్నే చెట్టు ఉండు, ఆ చెట్టుకు తొర్రుండు, ఆ నీళ్లు ఎగజిమ్ముకొని పైకొచ్చుడు జరిగిందట. ఇంకేమున్నది, దేవుడు మాయ మంత్రం అని నమ్మి మొక్కినోళ్ళు తుస్సుమన్నారట. మహారాష్ట్ర రాష్ట్రం పూణే జిల్లాలున్న పింప్రి చించ్వాడ్ అనే పట్టణంలో జరిగిందట ఈ ముచ్చట. మున్సిపల్ ఆఫీసర్లు వచ్చి అవును నిజమే నీళ్ల పైపు వలుగుడుతోనే గిట్ల అయిందని చెప్పిండ్రట. అయ్యో దేవుడా, దేవత మాయ మంత్రం అనుకున్నాం కదా, అంత ఉత్తదేనా అని మొక్కినోళ్ళు అక్కడి నుంచి పోయినరట. ఎట్లున్నారో చూడండి జనాలు. కొద్దిగా ఏదన్నా ఛాన్స్ ఉంటే పుణ్యం దొరుకుతుంది, పాపాలు పోతాయి అనే ఆశతోనే ఉంటున్నారు. ఎదురైన చిత్రాన్ని మొక్కుతున్నారు, అది ఉత్తదే అని తెలిసినాక దొక్కుతున్నారు. ఏందో ఏమో పోన్రి జనాలు. నేను అలిగిన బుంగమూతి పెట్టిన, నేను ఈ వార్త చెప్పా. ఏందో అట్లా చూస్తుర్రు? వార్త ఏందో చెప్తాను అనుకుంటున్నారా? అస్సలు చెప్పా. నేను అలిగినా అని చెప్పినా కదా. ఎందుకు అలిగినావు పిల్ల అంటారా? బాధ అనిపించదా? మంత్రి పదవి ఇవ్వకుంటే బాధ అనిపించదా? ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తే ఉత్త కథే చేస్తే బాధ అనిపించదా? మా నాయకునికి మంత్రి పదవి ఇవ్వనందుకు నాకు బాధ కలుగుతుంది, అందుకే బాధ అవుతున్నది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అయిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుంగమూతి పెట్టి బువ్వ తింటలేరట. ఢిల్లీ పెద్దలు బుద్గరిచ్చి బుద్ధి మాట చెప్దామన్నా లైన్లకు వస్తలేరట. సెల్ ఫోన్లు చెవుల కాడ కాకుండా స్విచ్ ఆఫ్ పెట్టి షిలుక్కొయ్యకేసిండ్రట. కారు తీసి కాలు బయట పెడతలేరట. చిరాకు పడుకుంటే సిందులేస్తున్నారట. నన్ను మించిన లీడర్లా మంత్రి పదవి ఇచ్చినోళ్ళు నాకేం తక్కువ? పార్టీ పతారని వెంచుట్లా నాకంటే ఎక్కువ ఎవడు? నాకు మంత్రి పదవి ఇయ్యరా? చల్, నేను మీతోని కాదు ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడా అని బుంగమూతి పెట్టిండ్రట. ఇక దాంట్లో బయటికి వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పిన వాళ్ళల్లా మల్రెడ్డి రంగారెడ్డి ఫస్ట్ ఉన్నాడు. తను ఏమని చెప్తున్నాడో ఒకసారి నుండి. వ్యక్తిత్వం ముఖ్యం, లేకపోతే పార్టీకి లాయాలిటీ ముఖ్యం. పార్టీలు కప్పగంతులు వేసినోడో కొత్తగా వచ్చినోడో అందరూ ముందుండి పెత్తనం చేస్తుంటే 10 సంవత్సరాలు అక్కడ వేరే పార్టీ అధికారంలో ఉంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ను మళ్ళా రేపు కార్యకర్తలు ఏమి ఉద్దేశంతో రేపు లోకల్ బాడీలు అడగాలని ఉండి వాళ్ళ ఆవేదన చెప్తుంటే మేము వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలనేటువంటి బాధ తప్ప మాకే పదవులు కావాలని ఎప్పుడు అడగడం లేదు. రేపు వాళ్ళందరూ గెలవాలంటే మేమందరం ముందుండి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్నరా, మనుషులు కాదు ముఖ్యం, మనసుల మనసు వాళ్ళ పార్టీ మీద చూపెట్టే ప్రేమ ముఖ్యం.
10 ఏండ్ల నుంచి పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళని కాదని కప్పగంతులు వేసిన వాళ్ళకు కొత్తగా వచ్చిన జూనియర్ లీడర్లకు మంత్రి పదవులు ఇస్తారా? వాళ్ళు పెత్తనం చేసుకుంటే చూసుకుంటుండాలనా? మంత్రిని కావాలనని పదవి నాకే రావాలని అడుగుతలేను అంటలేను, కానీ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లా కార్యకర్తలకు ఏం చెప్పాలి, వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలి అనే బాధ తప్ప మంత్రి పదవి కోసం కాదట. అంటే కార్యకర్తలను రక్షించుకునే దానికి మంత్రి పదవి రావాలన్నట, అంతేగాని మంత్రి పదవి మీద ఆశే లేదట. ఎట్లున్నాయో చూడుండ్రి మల్రెడ్డి రంగారెడ్డి మాటలు. ఇది ఇట్లుంటే ఇగో ఇక్కడ చూడుండ్రి బోధన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చెప్తున్నారు. వేరే వాళ్ళకి కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు మంత్రి పదవులు ఇస్తున్నారు. కాబట్టి మేమందరం కాంగ్రెస్ అధిష్టానికి ఒక్కటే చెప్తా ఉన్నాం, మేము మా తరఫున మేమందరం మా నియోజకవర్గం తరఫున మా జిల్లా తరఫున మేమందరం కోరుతున్నాం, సుదర్శన్ రెడ్డి గారికి లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చేలోపు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలా. లేని పక్షంలో బోధన్ మరియు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీనే భూస్థాపితం చేస్తారట. అంటే పెడితే పెండ్లికి గోరుడు లేకుంటే సాగుకు గోరుడు అంటే గిదే కావచ్చు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల లోపు మంత్రి పదవి ఇయ్యకనే పోవాలే, అప్పుడు చూపెడతాం మా ప్రతాపం అంటుర్రు. బోధన్ లీడర్లు అంతా కలిసి వాళ్ళ పదవులకు రాజీనామా చేసి అధిష్టానానికి పంపిండ్రట. దీంతో మీనాక్షి నటరాజను, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకరు ఇంకొంతమంది సుదర్శన్ రెడ్డిని బుజ్జగించి అల్గక్ నాయన అన్నట్టు బతిలాడిండ్రట. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అటు ప్రేమ్ సాగర్ రావులు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకొని లీడర్లకు దొరకకుంటున్నారట. వీళ్ళను కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఓదార్చే పని చేస్తున్నారట. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇసొంటి అల్జడి వస్తుందని ఇంకో 3 మంత్రి పదవులను ఆపిండ్రట. వాటి మీద ఆశతోనైనా వీళ్ళు ఊకుంటారని, మళ్ళొచ్చే మంత్రివర్గ విస్తరణలా మీకు షోట్ ఉంటుందని చెప్పి నిమ్మల వరుస్తున్నారట. మరి చూడాలి అప్పటికైనా ఇప్పుడు అలిగిన వాళ్ళకు మంత్రి పదవులు వస్తాయో లేకుంటే ఇప్పట్లెక్కనే అప్పుడు కూడా పదవులు రాకుంటే అలుగుతారు. ఇవన్నీ కాకుంటే అసలు మంత్రివర్గ విస్తరణ అనేదే లేకుంటే ఎన్నికలు వచ్చేదాకా పొడిగిస్తారో ఏమో, ఇక చూడాలి.